గ్రహాంతర జీవులు మరో 100 ఏళ్లలో మనందరి కళ్ళబడవచ్చని శాస్త్రవేత్తల తాజా అధ్యయనాల ఫలితం. నిజానికి దీనంతటికీ భిన్నమైన కథనాలు ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వాటి ప్రకారం ఏలియన్లు ఇప్పటికే భూమిపైకి రావడమే కాదు, ఇక్కడ కొన్ని ఒప్పందాలు కూడా చేసేసుకున్నారు. వారి సాంకేతికతను సాయంగా ఇచ్చి ఆ దేశానికి ఇతోధిక సాయం చేశారు. ఇంతకీ ఆ దేశం ఏది, ఏమా కథ? ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం. ఇది 1940ల నాటి మాట. ఖచ్చితంగా చెప్పాలి అంటే 1947లో జూలై 4వ తేదీ. అది అమెరికా మెక్సికో నగరం సమీపాన రోస్వెల్ ప్రాంతం. సరిగ్గా అక్కడే గుర్తు తెలియని ఖగోళ వస్తువు ఒకటి కూలిపోయిందని వార్తలు వచ్చాయి. అందులో ప్రయాణిస్తున్న జీవుల్లో అన్నీ చనిపోగా ఒకటి మాత్రం కొన ఊపిరితో సంఘటనా స్థలానికి వచ్చిన అమెరికా భద్రతా సిబ్బందికి పట్టుబడింది. వినడానికి హాలీవుడ్ సినిమాను మరిపిస్తున్న ఈ కథనం నిజంగానే జరిగిందనే గ్రహాంతర జీవులపై అధ్యయనం చేస్తున్న పరిశోధకుల వాదన. కూలిపోయింది గ్రహాంతరవాసుల వాహనమని, అందులో వచ్చింది గ్రహాంతరవాసులనే విషయం తెలిసి అమెరికా సైన్యం బయటకు వెల్లడించకుండా దాచేందుకు ప్రయత్నించిందనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. వాటిని అమెరికా నిర్ద్వందంగా ఖండించిన తర్వాత అగ్రరాజ్యం వైఖరి పలు అనుమానాలకు తావిచ్చింది. అదే ఏడాది యుఎఫ్ఓ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రూమాన్. MJ-12 అని వ్యవహరిస్తున్న ఆ బృందం నాటి నుంచి నేటికి పని చేస్తూనే ఉంది. అప్పట్లో కూలిపోయింది ఖచ్చితంగా ఏలియన్ల ఎగిరే పళ్ళెమే అని, అందుకే వాటిపై నిఘా ఉంచేందుకు యుఎఫ్ఓ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేశారని వినికిడి. మరో కీలక అంశం, అమెరికా మాజీ అధ్యక్షుడు ఐసెన్ హోవర్ కనీసం 3 సార్లు గ్రహాంతర జీవులను కలిశారన్న కథనం. అమెరికా మాజీ సలహాదారు తిమోతీ గూడ్ చేసిన ఆ ప్రకటన పెద్ద సంచలనమే సృష్టించింది. 1954 న్యూ మెక్సికోలోని ఓ మారుమూల వైమానిక స్థావరంలో ఈ భేటీ జరిగిందని ఆయన తెలిపాడు. ఐసెన్ హోవర్ 1953-61 మధ్య అమెరికా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన కాలంలోనే గ్రహాంతరవాసులతో 3 సార్లు సమావేశం జరిగిందని తిమోతీ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వెల్లడించారు. ఈ 3 భేటీల్లో ఇరుపక్షాల మధ్య కొన్ని ఒప్పందాలు కూడా జరిగాయని సమాచారం. అయితే అమెరికా మాత్రం ఆ విషయాన్ని ఇంతవరకు ధృవీకరించలేదు. హోవర్కు మాత్రం అప్పట్లో గ్రహాంతర జీవులు అంటే నమ్మకం ఉండేదని, వారితో స్నేహం కూడా ఉండేదని పలువురు చెబుతుండేవారు. వీటికి తగ్గట్టే అమెరికాలోని ఏరియా 51 పై వచ్చిన వార్తలు గ్రహాంతర జీవులు అమెరికా సంబంధాలపై పలు అనుమానాలకు తావిచ్చేవిగా ఉంటాయి. ఏరియా 51 అమెరికాలోని అత్యంత కీలకమైన పరిశోధనలు జరిగే ఓ రహస్య ప్రాంతం. అసలు అలాంటిది ఓ చోటు ఉందని, అక్కడ ఏం జరుగుతుందన్నది కొన్నాళ్ల క్రితం వరకు ఎవరికీ తెలియదు. ఈ అనంత విశ్వంలో భూమి ఒక భాగం మాత్రమే. మరి ఇలాంటి అనంత విశ్వంలో అక్కడెక్కడో మరో ప్రాణి శ్వాస తీసుకుంటూ బ్రతికుండే అవకాశాలు లేకపోలేదు. వాటిని కనుక్కోవడం కూడా చాలా కష్టం కావచ్చు. కానీ మనం చూడలేని ప్రతిదాన్ని కాదు అని కొట్టిపారేయలేం. మనకు వేరే గ్రహవాసులు ఏలియన్ అయితే మనము వాటికి ఏలియన్లమే. మనలా అవి కూడా మన జాడ కోసం వెతుకుతున్నాయేమో. ఒంటరిగా ఉన్నాం అనుకుంటున్న మనం వాటిని ఏదో రోజు ఎదుర్కోవాలేమో. అయితే అసలు సమస్యల్లా ఆ కలయిక ఎలా, ఎప్పుడు జరుగుతుందనే సాదర స్వాగత సత్కారాలు ఉంటాయో, హాలీవుడ్ తరహా భీకర పోరాటాలు ఉంటాయో, ఆ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి ఇదే సంగతిలో మళ్ళీ కలుసుకుందాం.